హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన కొత్త చిగురు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక ఇవాళ కథలోకి వెళ్దాం. వాకింగ్ ముగించుకుని వస్తున్నాను. ఆదివారమే కదా అని 4 అడుగులు ఎక్కువ వేసేసరికి తెల్లగా తెల్లారిపోయింది. కాఫీ గుర్తుకొస్తోంది. గులకి చురుకు పెరిగింది. ఇంటికి దగ్గరగా వచ్చేశాను. మా ఇంటి కాంపౌండ్లోంచి సన్నపాటి కలకలం. ఏమైంది చెప్పమా? కాస్త కంగారుగా గేటు తీసుకుని లోపలికి వెళ్లాను. గేటు కుడివైపున ప్రహరీ గోడకి 4 గజాల యువతల వేప చెట్టు, రావ చెట్టు కనిపిస్తున్నాయి. వాటి చుట్టూరా సిమెంట్ దిమ్మ ఉంది. దాని దగ్గర ఓ 10 మంది దాకా జనం మూగి ఉన్నారు. వింతగా చూస్తూ, భయంగా, భక్తిగా మాట్లాడుకుంటూ. ఆ ఆవిడ సర్వమంగళ కూడా అక్కడే ఉంది. మాది పెద్ద ఆవరణ. ఎప్పుడో మాందాత కాలంలో మా ముత్తాత చవగ్గా వచ్చింది కదా అని ఓ 1000 గజాల స్థలం కొని పడేశారట. నాన్న ఆ స్థలం మధ్యలో ఓ బుల్లి పెంకుటిల్లు వేశాడు. నేనా పెంకులు ఊడదీయించి డాబా వేశాను. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మా ఇంటి చుట్టూరా బోలెడు ఖాళీ స్థలం. కూరగాయల మొక్కలు, పూల మొక్కలు కాక మామిడి, సపోటా లాంటి పెద్ద పెద్ద చెట్లు కూడా చాలానే ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం ఈ వేప మొక్క, రావి మొక్క దగ్గరగా మొలవటం చూసి తెగ సంతోషపడిపోయి వాటికి పాదు చేసి నీళ్లు పోసి పెంచి పెద్ద చేసి వైభవంగా పెళ్లి కూడా చేసి శాశ్వతంగా తిన్నె కూడా కట్టించేసింది మా అమ్మ. ఇప్పుడు దాని దగ్గరే ఆ హడావిడి. గబగబా అటు వెళ్లాను. నిన్న కూడా చూశానమ్మా. అప్పుడు ఇంత ఆకారం తెలియలేదు. ఆ పడగ, ఆ కళ్ళు అచ్చం పామెల్లేనే ఉందమ్మగారు. మాకు పాల ప్యాకెట్లు తెచ్చిపెట్టే వీరేశం అంటున్నాడు. చుప్! నాగేంద్రుని పట్టుకుని పాము అది అన్నామంటే కళ్ళు పోతాయి. చెంపలేసుకో భడవా! ఎదురింటి ఆచారం పిన్నిగారు వాడిని ఒక్క గదుము గదిమారు. మడి ఆచారం కాస్త ఎక్కువని ఆవిడనలా అంటాంలేండి. ఎంత పుణ్యం చేసుకున్నామో! ఇలా దర్శనమిచ్చారా స్వామి! 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తోందో కావిడ. నిజంగా నాగదేవత మా ఇంట్లో వెలిసిందంటావా పిన్ని అంటోంది మా ఆవిడ. కళ్ళు మెరిసిపోతున్నాయి దానికి. నేను ఆశ్చర్యంగా ఇంకొంచెం ముందుకు వెళ్లి చూశాను. రావి చెట్టు మొదట్లోంచి ఒక కొమ్మ వంకర టింకరగా ఓ మీటరుంటుంది. ఆకు రెమ్మ లేకుండా పైకెదిగింది. చివర్లో 2 కొమ్మలు ఎందువల్లో విడివిడిగా కాకుండా అతుక్కుపోయి పడగ ఆకారం వచ్చింది. కళ్ల స్థానంలో 2 బొడిపెలు. నిజంగానే తోక మీద నిలబడ్డ పాములా విచిత్రంగా ఉంది. ఈ వింత ఆకారానికి వృక్షశాస్త్రానికి సంబంధించి ఏదో కారణం ఉండే ఉంటుంది. వీళ్లు దాని కాస్త దేవుని చేసేస్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్లు అలాంటి మాటలు వినిపించుకునే పరిధిలో ఉన్నారని నాకు అనిపించలేదు. వీరేశం అప్పుడే తన దగ్గర మిగిలిపోయిన పాల ప్యాకెట్ ఓ మూల చింపి దారుగా ఆ కొమ్మకి అభిషేకం చేసేస్తున్నాడు. ఆ పడే పాలని పురుసిట్లో పట్టి తీర్థంగా కళ్ళకద్దుకుని సేవిస్తున్నారు కొందరు. ఆ కింద పాలతో తడిసిన మట్టిని భక్తిగా నొసట పెట్టుకోబోతున్నారు ఇంకొందరు. ఎవరు పురమాయించారో తనకే పట్టిందో కాని మా పక్కింటి పాప దానిలో నూనెతో సహా తెచ్చేసి ఒత్తివేసి వెలిగించేసింది. దీపారాధన అయ్యాక కర్పూరం, అగరవత్తులు రావటం ఎంతసేపు, ఇక హారతి పట్టడం ఒక్కటే తరువాయి. ఇంకో పక్కన ఇల్లాలు సర్వమంగళాదేవి స్థల పురాణం విప్పింది. పిన్ని, నువ్వు నమ్ముతావా లేదో గాని మా అత్తగారెప్పుడు చెబుతూ ఉండేవారు. వాళ్ళ అత్తగారు ఈ స్థలం కొనేటప్పుడు ఇదంతా అడవిట. సరిగ్గా ఈ చోట్లో ఓ పెద్ద పుట్ట ఉండేదట. రోజు సూర్యోదయం వేళ నాగుపామొకటి పుట్టలోంచి బయటకొచ్చి తోక మీద నిలబడి అంటూ ఏవేవో చేతులు తిప్పుతూ చెప్తోంది. నేను నిట్టూర్చి వెనక్కి వచ్చేశాను. అక్కడంతా సద్దుమణిగి సర్వమంగళ ఇంటికొచ్చేసరికి చాలా సమయమే పట్టింది. ఆ లోపల మా పెద్దాడు చైతన్య క్రికెట్ ఆడొచ్చి ఆకలి అంటూ బ్యాట్తో సహా వీరంగం చేశాడు. ఆ ఓపిక్ కూడా లేక ఏ బిస్కెట్లో కారప్పూస దొరక్కపోతాయని కాబోలు డబ్బాలు వెతుకులాడాడు మా చిన్నాడు సిద్ధార్థ. తీరిగ్గా అప్పుడు ఇంట్లోకొచ్చి ఇంకో అరగంట తర్వాత ఉప్మా ప్లేట్లో టేబుల్ మీద పెట్టింది మా ఆవిడ. ఆదివారం పూట ఉప్మా. ఆముదం తాగిన మొహాలు పెట్టారు పిల్లలు. వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా అత్యంతోత్సాహంగా నా వైపు చూసింది సర్వమంగళ. నేనేం చెప్పినా చాదస్తమని తీసి పారేస్తారుగా. ఆ సర్పాకృతి, ఆ పడగ, ఆ కళ్ళు మీరు కళ్ళారా చూశారుగా. దాన్నేమంటారు మరి? ఆచారం పిన్నిగారు ఏమంటున్నారంటే, మీ తాతమ్మగారు చూసిన సర్పం సూర్య నమస్కారాలు చేస్తుందంటే అది దేవతా సర్పమే అయి ఉంటుందంట. ఆ దైవాంశ అప్పట్నుంచి ఈ స్థలంలో నిక్షిప్తమై ఉండి ఇన్నాళ్లకి ఈ రూపంలో సాక్షాత్కరించిందని మన అదృష్టాన్ని ఆవిడెంతగా పొగిడారో తెలుసునా? సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామే మీ పెరట్లో కొలువు తీరారు. ఏమి భాగ్యం మీది అని ఆవిడంటూ ఉంటే, నిజంగా చెప్తున్నాను,
నాకు ఆ సమయంలో ఏదో ఆవహించినట్టు యువ సంబంధమైన అపూర్వానందన భూతి కలిగింది సుమండి అంటూ ట్రాన్స్లో ఉన్నట్టు కళ్ళు అరమోసి మళ్లీ ఆ చెట్టు మొదల విశేషం దగ్గరకు వెళ్ళిపోయింది. పో అమ్మా, నిజంగా నీది చాదస్తమే. ఇప్పటికిప్పుడు నన్ను చెప్పమంటే చెప్పలేను కాని ఏ సైన్స్ స్టూడెంట్నో ఏ బాటనీ స్టూడెంట్నో అడిగితే అలా ఆ కొమ్మ రావటానికి కారణం చెప్పేస్తాడు. దానికి వెలవటాలు మాయమాటలు అని నువ్వు కొత్త రంగు అద్దకు. పచ్చమిరప ముక్కలు పోపిగింజలు తప్ప మరేమీ కనిపించని ఆ నిస్సారపు ఉప్మా తినలేక తింటూ అసలే విసుగ్గా ఉన్నాడేమో మా చైతూ విసుక్కున్నాడు. నోరు ముయ్యరా, దైవానికి కూడా ఎక్సరే తీయాలంటావు నువ్వు. వెధవ వికటవాదము నువ్వును. కొమ్మలకి ఆకులు లేకుండా కళ్ళు పడగలు ఉంటాయని ఏ సైన్సరా చెప్పింది? గదమాయించింది మా ఆవిడ. ఉండమ్మా, ఆకుల సంగతి నేను చెబుతా పెద్దగా అరిచినట్టుగా అన్నాడు సిద్ధు. ఉలిక్కి పడి చూశాం. మొన్న నేను రఘుగాడు కొమ్మ చివరన బొడిపెల మీదున్న ఆకులన్నీ గిల్లేశాడు. ఇదిప్పుడు మాయల పకీరు మంత్రదండంలా ఉంది కదరా అన్నాడు కూడా. పజిల్ పూర్తి చేసినట్టుగా అన్నాడు సిద్ధు. పోరా వెధవా, నువ్వేం చెబితే అది నమ్మటానికి నేనేం పిచ్చిదాన్ని అనుకున్నావా? నమ్మను, చచ్చినా నమ్మను. అసలు అంత పెద్దావిడ అబద్ధం చెబుతారా? ఎంత అనుభవంతో చెప్పారో ఆవిడ. ఆ మాటే నమ్ముతాను నేను. మన ఇంట్లో నాగేంద్రుడు వెలిశాడు అంతే. సర్వమంగళ కారపొడిలో నెయ్యి నంచుకుంటున్న వాడి చేతిలోంచి నేతిగిన్నె విసురుగా లాక్కొని విసవిస వెళ్లిపోయింది అక్కడి నుంచి. పిల్లలు గప్చుప్. నేను మళ్లీ నిట్టూర్చి కామ్గా హాల్లోకొచ్చి పేపర్ చేతిలోకి తీసుకున్నాను. సెలవు రోజైతే మధ్యాహ్నం భోజనమయ్యాక పడక్కుర్చీలో వాలి ముక్తాయాసం తీర్చుకోవటం అలవాటు. పడక్కుర్చీలో కొనుకు రసవత్తరంగా ఉంటుంది. సాధారణంగా సాయంత్రం మా ఆవిడ టీకప్పు పట్టుకొచ్చి లేపేదాకా ఆ సుఖం చెదరదు. ఈ రోజలా కాలేదు. ఎవరో అమ్మా అమ్మగారు అంటూ కేక మీద కేక పెడుతుంటే ఆ అరుపులకి తప్పనిసరిగా కళ్ళు తెరవాల్సి వచ్చింది. వంటింట్లో టీ పెడుతున్న సర్వమంగళ కూడా పరిగెత్తుకొచ్చింది. వీధిగుమ్మం బయట చేతిలో పాల చెంబుతో నిలబడ్డాడో కతను. పొద్దుట చెట్టు దగ్గర గుంపులో చూశానతన్ని. ఎందుకోగాని అతని మొహం విప్పారి ఉంది అనిపించింది. నన్ను కనకరావు అంటారమ్మా. మా ఆవిడ్ని చూసి పాల చెంబుతో సహా చేతులు జోడించాడతను. రోడ్డు చివర రేకుల షెడ్డట వాళ్ళది. ఆటో డ్రైవర్ అతను. తులికి నిన్నట్టించి కాన్పు నొప్పులు, తొలిచూలు. పొద్దుట చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు దండం పెట్టుకుని తడిచిన మట్టి పట్టుకెళ్లి కూతురు నుదుటం పెట్టాట. గంటకల్లా ప్రసవించిందట. మగపిల్లవాడు. రావి చెట్టు నాగన్న గొప్ప మహిమగలవాడమ్మా. ఇట్టా మొక్కుకుని వెళ్ళానో లేదో అట్టా నా బిడ్డ బరువు దింపాడు. అడగకుండానే మేం ఆశపడ్డ మగనలుసుని ప్రసాదించాడు. తల్లి, వెంటనే వచ్చి పాలు పోస్తానని అనుకున్నానమ్మా. మీరనుమతిస్తే ప్రాధాయపూర్వకంగా అడుగుతున్నాడతను. 100 క్యాండిల్స్ బల్బులా వెలిగింది మా సర్వమంగళ మొహం. నా వైపు విలక్షణమైన చూపు విసిరి, అయ్యో దానికేం భాగ్యం, మొక్కు తీర్చుకుంటానంటే కాదంటామా, వెళ్ళు, వెళ్ళి అభిషేకం చేసుకో అంది ఉదారంగా వరమిచ్చినట్టు. ఈ వార్తలా పొక్కిందో తెలీదు. సాయంత్రానికి మరో 7-8 మంది పాలు పోశారు. ఒకరిద్దరు కొబ్బరికాయలు కొట్టారు. హారతి కూడా ఇచ్చే ఉంటారు. నాకు మతి పోతోంది. ఆ వెర్రి ఎక్కడి వరకు వెళుతోందోనని. అనుకోకుండా ఆ రాత్రికే ఇదంతా ఎటుదారి తీస్తుందో నా కళ్లకు కట్టింది. దినాలై బక్క పలుకులు నవ్వులుతూ టీవీ ముందు కూర్చున్నప్పుడొచ్చాడు వీరేశం. ఏమిరా వచ్చావు అడిగింది మా ఆవిడ. మరేం లేదమ్మా. చేతులు నలుపుకుంటున్నాడు వాడు. అడ్వాన్సా? ఆహాహా, అందుగాదమ్మా. మా చిన్నోడు దాసు పనేమీ దొరక్క ఖాళీగా ఈగలు తోలుకుంటూ ఉన్నాడు. ఇంట్లో ఉన్నోళ్ళం నలుగురం 4 రోకలు లేకపోతే ఈ సంసార బండి నడిపే బతుకులు కావు మావి. మీకు తెలుసు కదా అమ్మా. దేనికోసం ఈ ఉపోద్ఘాతం కొని తేలిస్తే బావుండును. పగలంతా మా ఆవిడికి సీరియల్స్, పిల్లలకేమో సెలవొచ్చిందంటే గ్యాప్ లేకుండా కార్టూన్ ఛానల్స్. కనీసం ఈ వేళప్పుడైనా డిస్టర్బెన్స్ లేకుండా కాసేపు టీవీలో వార్తలు చూడనివ్వరు గదా అంటే వాళ్ళొచ్చి. మరే అంది మా సర్వమంగళ అయోమయంగా. అందుకేనమ్మా తమతో మనవి చేసుకుందామని వచ్చాను. మీరు నా యందు దయ ఉంచి ఊ అన్నారంటే ఓ పాల చెంపిచ్చి మా దాసుని ఆ నాగన్న చెట్టుకాడ కూర్చోబెడతాను అన్నాడు వీరేశం ఆశగా చూస్తూ. ఎందుకు అన్నాను విస్మయంగా. టీవీలో వినిపిస్తున్న వార్తల సంగతి, జరుగుతున్న సంభాషణ మా ఆవిడతోనే అన్న సంగతి కూడా మర్చిపోయి. అలా అడుగుతారేంటి బాబు, నాగన్నకి పాలు పోయటానికి జనం వస్తున్నారుగా. ఈవేళ 10 మందే అనుకోండి, రేపు 25 మంది అవరా. ఇట్టానే ఆ అంకె పెరుగుద్ది కదా. వచ్చినోళ్ళు ఆవు పాల కోసం ఎందుకు తడువుకోవాలా, దొరక్కపోతే ఎందుకు నిరాశపడాలా? అందుకన్నమాట ఈ ఏర్పాటు. ఆలక ఇబ్బంది తప్పుతుంది. మా ఓడికి కాసింత పని దొరుకుతుంది. అదీ తల్లి నా యోచన అన్నాడు వీరేశం మా ఇద్దరి వంక మార్చి మార్చి చూస్తూ. నీకసలు అన్ని ఆవు పాలెక్కడివిరా? సర్వమంగళ అనుమానంగా అడిగింది. పోండమ్మా,
మరీ అమాయకంగా మాట్లాడతారు. బర్రెపాలలోనే కాసంత పసుపు కలిపితే సరి అన్నాడు వీరేశం నవ్వుతూ. అవురా, మనుషులెంత తెలివి మీరిపోయారు. నోట మాట రాలేదు నాకు. సరేలే, రేపు పాల ప్యాకెట్లు తెస్తావుగా, ఏ సంగతి అప్పుడు చెబుతాను అంటోంది సర్వమంగళ మాటలు తుంచేసి. కాదనకండమ్మా, నాకేం లాభమో అనుకోకండి. రోజు మీకు సరిపడా పాలు పోస్తుంటాను, సరేనా? ఊగిసలాడే మనసుని లొంగదీసే కిటుకు ప్రయోగించాడు. తిరుగులేదనుకుంటా దానికి. రేపు చెబుతానన్నా కదా, మేము ఆలోచించుకోవాలిగా బింకం చూపించింది మా ఆవిడ. ఏం చేస్తారోనమ్మా, మీదే భారం. వీరేశం అందరికీ దన్నాలు పెడుతూ వెళ్ళాడు. వాడు వెళ్ళాడు. మా సభలో సమాలోచనలు మొదలయ్యాయి. మా వాళ్లలో అప్పటి వరకు అదిమి పెట్టుకున్న ఉత్సాహం ఉబికి ఉబికి వచ్చింది. వావ్ అమ్మా, రేపటినుంచి మాకు 2 పూటలా గట్టి పెరుగు వేయాల్సిందే. రోజు స్వీటో పాయసమో చేసి పెట్టాలి. సరే అను. చైతు వీరేశం ప్రతిపాదనని ఏ బిల్లు ఏ చర్చా లేకుండా ఏకపక్షంగా ఆమోదించేశాడు. నాకు ముందు పాలకోవా చేసి పెట్టాలి. కోరుకోవడంలో తనెక్కడ వెనకపడిపోతానో అని వాళ్ల అమ్మ ముందుకొచ్చి చేతులు పట్టుకు ఊపుతూ మరీ తన కోరికని లిస్టులో చేర్చాడు సిద్ధు. నెలకి 3-4 వేలు ఆదా. గృహిణిగా తన ఆనందాన్ని తృప్తిని వ్యక్తం చేసింది సర్వమంగళ. అమ్మా, నాకింక గుడ్ ఐడియా వచ్చింది, చెప్పనా? చిటికేస్తూ అడిగాడు చైతు. కాని అనుమతి కోసం ఆగలేదు. ఆవు పాలతో పాటు కొబ్బరికాయలు, అగరత్తుల్లాంటి పూజా సామాగ్రి కూడా ఇంకెవరితోనైనా అమ్మకానికి పెట్టిస్తేనో లాభాల్లో వాటా అడగచ్చు. పెట్టుకున్న జాగాకి రెంట్ కూడా తీసుకోవచ్చు. ఏమంటావ్? అడిగాడు హుషారుగా. ఆహా, వీణ్ణి దేశానికి ఆర్థిక బలం చేకూర్చాల్సిన శాఖలో పడితే అద్భుతంగా సరిపోతాడు. ఆశ్చర్యం, వీడేనా విచిత్రంగా లేచిన ఆ కొమ్మకి బొటానికల్ రీజన్ ఉంటుందన్నది? ఓరిని ఇల్లు బంగారంగాను, ఏమి బుర్రరానిది. మంచి పథకమే సుమా, మెచ్చుకుంది మా ఆవిడ. ఎవరో ఎందుకు, ఆ వీరేశం పెళ్లమే ఉంది. ఆకుకూరల గంప నెత్తినెత్తుకుని ఇళ్ల దగ్గరకొచ్చి అమ్ముకుంటూ ఉంటుంది. వీధులు తిరగకుండా ఓ చోట కూర్చొని ఈ వ్యాపారం చేసుకోవే అంటే మహారాణిలో ఒప్పుకుంటుంది. లాభాన్ని బట్టి మనము రేటు పెంచొచ్చును అంది. లోపల అంచనాలు వేస్తున్నట్టు ఉంది. నేను మాత్రం తీసిపోయానా అనిగావును మా సిద్ధు అందుకున్నాడు. అమ్మా, మనము పూజారిని అరేంజ్ చేద్దాం. నువ్వు చెబుతూ ఉంటావే సంకల్పం, గోత్రనామాలు, అష్టోత్తరం, అది ఇది అని, అవన్నీ కూడా జరిగేట్టు చేశామంటే బోలెడు డబ్బు అంటూ. ఇది బాగానే ఉంది. ఇప్పుడు తమ్ముడి మాటని గడ్డిపోచలా తీసిపడేసే చైతు ఈవేళందుకో చాలా విలువే ఇచ్చాడు. అమ్మోయ్, నువ్వు చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండాలి సుమా, ఒక్కోసారి గొప్ప గొప్ప కానుకలు కూడా పళ్ళెంలో పడుతుంటాయి అంటూ తల్లిని హెచ్చరించి మెల్లగా చందాలు వసూలు చేసి మండపం కట్టిద్దాం. గొంతు తగ్గించి, ఇంకో మాటమ్మా, పాముతల మీద ఆకులవి రాకుండా చూసుకుంటూ ఉండాలి. నేనేమో ఒళ్ళు మండిపోయింది నాకు. వినగా వినగా ఓపిక నశించిపోయింది. నోరు ముయ్యండ్రా, మీకేమన్నా బుద్ధుందా? వాళ్ళేదో అమాయకంగా, అజ్ఞానంగా, తలాతోక లేకుండా ఓ కథ కల్పిస్తే మీరు ఆ ఆధారం లేని పునాదుల మీద మేడలు కట్టేసి కాసులు రాల్చుకుందామని చూస్తున్నారా? సభాష్ అన్నాను అసహనంగా. సర్వమంగళ మూతి 3 వంకర్లు తిప్పింది. మీరు మా మాటలకి ఎప్పుడు అవునన్నారని? అంతా యతిమతమే కదా. సర్లేండి, రేపు ఆ నాగన్న దగ్గర జనాలు క్యూ కట్టినప్పుడు తెలుస్తుంది. టీవీ కట్టేసి లేచిపోయారు అందరూ. వాకింగ్కి వెళ్లే వేళకి అలవాటుగా మెలకు వచ్చింది. స్టిక్ తీసుకుని గేటు వరకు వచ్చాను. అప్రయత్నంగా చూపులు రావు చెట్టు వైపు మళ్ళాయి. విడి వీడని చీకట్లు. ఏ ఆకారంలోనూ స్పష్టత లేదు. రాజకుమారుణ్ణి దక్షిణం వైపు గదిలో వెళ్లవద్దంటే అటుగానే మనసులాగినట్టు నా అడుగులు అటువైపుగా నడిచాయి. రావి చెట్టు ఎదురుగా వెర్రితల వేసిన ఆ కొమ్మకి దగ్గరగా నిలబడ్డాను. రాత్రి మా వాళ్ల సంభాషణ గుర్తుకొచ్చింది. 4 రోజులు ఎవరూ చూడకుండా ఉండుంటే కొమ్మ ముదిరి పైన ఆకులు వేసి పెద్ద చెట్టులో కలిసిపోయి ఉండేది. లేకపోతే వేరు మొక్కగా ఎండిపోయేది. ఈ కొమ్మ దర్శనానికి క్యూనా? పాలాభిషేకం, పూజలు, అష్టోత్తరాలా? ఇంత ఆర్భాటం అవసరమా? ఇదంతా అబద్ధమని తెలిపితేనో ఇంకో కథ అల్లుతారా? ఓహో, ఈ కపట నాటకాన్ని సాగనివ్వను. నాకు ఉద్రేకం ఆగలేదు. ఒక అడుగు ముందుకు వేశాను. చేత్తో ఆ కొమ్మని గట్టిగా పట్టుకొని ఉంచి ఒక్క లాగు లాగాను. విరిగి చేతిలోకొచ్చిన ఆ కొమ్మని పక్కనే ఉన్న ముల్లగోరింట పొదల్లోకి గిరాటేశాను. కాంగా కాళ్లు ముందుకు కదిపాను. ఆ తర్వాత రేగిన కల్లోలం, అయిన గందరగోళం మాటల్లో చెప్పలేను. వారం తర్వాత యథాప్రకారం వాకింగ్కి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు యథాలాపంగా రావు చెట్టు వైపుకు చూశాను. ఆ కొమ్మ విరిగిన చోట ఆరోగ్యకరమైన ఆకుపచ్చని ఆకులు, పైన ఎర్రని చిగుళ్లతో చిన్న చిన్న రెమ్మలు.
నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.